Hi everyone, welcome to our channel. Next 20 Polytechnic Maths M3 థర్డ్ సెమిస్టర్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది అడిగారు. బేసిక్గా ఈ థర్డ్ సెమ్కు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేయడం. అండ్ ఇంతకుముందుకైతే లాస్ట్ ఇయర్ C18 వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ 2 యూనిట్స్ అండి. బట్ ఈసారి ఆ ఛాన్స్ లేదు. మనం మినిమం 3 వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ఎస్బిటెట్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం మినిమం 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే పాస్ అవుతాం. మ్యాక్సిమం నేను ఆల్రెడీ వీడియో చేసిన 5th యూనిట్ 6th యూనిట్ ఫస్ట్ యూనిట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తా, సొల్యూషన్ చెప్పలేను, టైం లేదు కాబట్టి. ఇన్ కేస్ మీకు కూడా సొల్యూషన్ చెప్తూ చూస్తే అంటే చాలా అవర్స్ వచ్చేస్తుంది వీడియో కూడా, టైం వేస్ట్ ఎక్కువ అయిపోద్ది. మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ అందులో నేను ఆల్రెడీ 5th యూనిట్ 6th యూనిట్ మోడల్స్లో చెప్పేస్తూ ఉంటాను. మోడల్ వైపు ప్రిపేర్ కాదు. 5th యూనిట్ 6th యూనిట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత మోడల్ వైపు ప్రిపేర్ అవుతే అది బెటర్. మోడల్ టైప్ హోమోజీనియస్ అంటే ఒక సైడ్, ఆర్ఎంఎస్ వాల్యూస్ ఒక సైడ్, ఇలా ప్రిపేర్ కంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ చూడండి. 5th యూనిట్లో 5th యూనిట్ నుంచి మినిమం 12 మార్క్స్ వస్తాయి. మనకు 21 మార్క్స్ పాస్ కాబట్టి 5th యూనిట్ మాత్రం మ్యాక్సిమం అందరు పాస్. ప్రిపేర్ కండి బెటర్, ఎందుకంటే ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్కి ఏమొస్తాయి అంటే ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్లో డిఫైన్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఒకటి, న్యూమరికల్ ఇంటిగ్రేషన్, డిఫైన్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ వన్ write the trapezoidal rule to find an approximate value of a to b f of x dx. ఆర్ ఏమంటాడంటే రైట్ ద అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్స్ ఆర్ ఎక్స్ ఏ టు బి అని అడుగుతాడు. అప్పుడు ఏంటి, జస్ట్ మీరు ట్రెపెజాయిడల్ రూల్ రాస్తే సరిపోతుంది. ఓన్లీ రైట్ ద ట్రెపెజాయిడల్ రూల్ ఓన్లీ, మొత్తం టోటల్ కూడా అవసరం లేదండి. ఓన్లీ ట్రెపెజాయిడల్ రూల్ ఏంటి మనకు, ట్రెపెజాయిడల్ రూల్ ఈస్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సొల్యూషన్ f of x dx equal to h by 2 y0 plus yn plus 2 of y1 y2 y3 అప్ టు సో ఆన్ yn మైనస్ 1. ఇక్కడ వరకు రాస్తే మీకు 1 మార్క్. కన్ఫామ్ క్వశ్చన్ ఇది వస్తుంది. న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఆర్ ట్రెపెజాయిడల్ రూల్ డెఫినేషన్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇందులోనే ఇంకో క్వశ్చన్ అయితే ఏముంది, సింప్సన్ రూల్ ఉంటుంది. రైట్ the Simpson's 1/3 థర్డ్ రూల్ అన్నా సింప్సన్ రూల్ అన్నా బోత్ ఆర్ ది టు ఫైండ్ an approximate value of integration a to b f of x dx. ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇయర్ ప్రాబ్లం సొల్యూషన్ ఏమవుతుంది, ఇక్కడే రాస్తున్న ఫామ్లో కూడా, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్స్ కదా, మీకు ఇన్ కేస్ దొరకవు. ఇంటిగ్రేషన్ ఏమో h/3 ఆఫ్ y0 ప్లస్ yn ప్లస్ 4 ఆఫ్ ఆడ్ నెంబర్స్, అంటే y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ 2 ఆఫ్ ఈవెన్ నెంబర్స్ y2 ప్లస్ y4 ప్లస్ అప్ టు సో. ఇదేంటి, సింప్సన్ రూల్. కన్ఫామ్ ఈ 3 డెఫినేషన్లు మీకు 5th యూనిట్లో రావాల్సిందే. ఓకేనా. ఇదే యూనిట్ నుంచి ఇంకొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్. 5th యూనిట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఆర్ఎంఎస్ వాల్యూస్ అండ్ మెయిన్ వాల్యూస్. వాటికి ఫార్ములా రాస్తాను. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. ఈ 3 ఏంటి 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇంకొకటి వచ్చేసండి స్టేట్ ది formula to find the mean value of the function y is equal to f of x between the limits x is equal to a comma x is equal to b. x is equal to a comma x. ఇది డైరెక్ట్ ఫార్ములా, మీన్ వాల్యూ ఫార్ములా ఏంటి,
mean value formula is integration a to b 1 by integration 1 by b minus a integration a to b f of x dx ఇక్కడికి రాస్తే సరిపోతుంది. ఇదేంటిది మెయిన్ వాల్యూ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇంకోటి ఏమంటారు, రైట్ ద, ఇది ఓన్లీ ఇది ఒకటి రాస్తే సరిపోతుంది ఆన్సర్. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ RMS value of the function y is equal to f of x between the limits x is equal to a, x is equal to b. limit x is equal to a, x is equal to b. RMS value కనబడదంటే జస్ట్ we write the RMS formula only. ఓకేనా, RMS formula is equal to what? RMS equal to under root of MSV. అంటే MSV అంటే under root of 1 by b minus a integration of a to b f of x whole square dx ఫార్ములా. మీకు RMS వాల్యూ మెయిన్ వాల్యూ అని ఈ రెండు ఫార్ములాస్ గుర్తు ఉండాలి. నెక్స్ట్ వచ్చాడు, ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. మీకు వచ్చే 1 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ 5th యూనిట్లో వచ్చే 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ రూట్ మెయిన్ వాల్యూ అయిపోయినా ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ మెన్షన్ చేసుకుంటే మనకు ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ మీకు ఎక్కువ ఈ ఇంట్లో స్ట్రెచ్ చేసినాయి అంటే RMS వాల్యూస్ క్వశ్చన్స్ ఎక్కువ స్ట్రెచ్ చేశాడు. అవి కూడా చాలా చిన్న క్వశ్చన్స్, చాలా చిన్నవి. అంటే చూడండి, మీరు ఏంటంటే ఒకటే మెథడ్ అయితే మీరు 3 మెథడ్లు చేసుకోండి. ప్రతిదానికి 3 మెథడ్లు అంటే అవి ఇంపార్టెంట్ టైప్ లాగా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మెయిన్ వాల్యూ మీద వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఒకటి క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ RMS value of log x from x is equal to 1 to x is equal to e. x is equal to 1 to x is equal to what? E. Next ఇదే RMS value. Find the RMS value of x e power x from limits same change, only limits are changed. x is equal to 1 to x is equal to 3. x is equal to 1 to x is equal to 2. Next find mean square value. Find mean square value y is equal to root x. So limits are x is equal to 1 0 to x is equal to 1. ఇదే క్వశ్చన్కి ఇంకో లిమిట్స్ వచ్చేసి x is equal to 0. సారీ, ఇదే క్వశ్చన్కి ఏంటంటే మీన్ స్క్వేర్ వాల్యూ ఎక్కువ సార్లు అడిగాడు, RMS ఎక్కువ అడిగాడు. RMS చేయొచ్చు, మీన్ స్క్వేర్ వాల్యూ కూడా చేయొచ్చు. ఇక్కడ మీన్ స్క్వేర్ అండ్ RMS. ఇక్కడ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఏంటంటే బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ వస్తుంది. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ x ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3. కన్ఫర్మ్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ పార్ట్లో ఇవి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంకొకటి RMS ప్రాబ్లంలో ఫైండ్ ద RMS ఆఫ్ వాల్యూ ఆఫ్ అండర్ రూట్ లాగ్ ఎక్స్ ఓవర్ ది రేంజ్ x ఈజ్ ఈక్వల్ టు 1 టు x ఈజ్ ఈక్వల్ టు e. వీటి మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఇవే వస్తాయని కాదు నేను అక్కడ. నెక్స్ట్ వచ్చేసి mean value, RMS, square root mean values, most important questions. log x రాశాను కదా, log x. ఓకే, నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఫైండ్ ది RMS value of under root
Find the RMS value of under root 8 minus 4x square between x is equal to 0 and x is equal to 2. ఇది ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ ఇంకోటి సేమ్ 27 minus 4x square between x is equal to 0 to x is equal to 3. సో మీకు మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, ఆర్ఎంఎస్ మూడు సేమ్ ఉంటాయి. మన వీడియోలో 5th యూనిట్ ఉంటాయి. 5th యూనిట్ 3 వీడియోలు చేస్తాం. 3 మెథడ్స్ నేర్చుకోండి అంతే. ఇలా మెథడ్ వైజ్గా నేర్చుకొని మీకు కన్ఫామ్ ఇవే క్వశ్చన్స్ క్రాస్ అయ్యి ఇవ్వడు. ఓకే. 5th యూనిట్లో ఇంకొకటి న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా, అందులో సింప్సన్ రూల్స్, ఇంకోటి ట్రెపెజాయిడల్ రూల్స్. సింప్సన్ రూల్స్, ట్రెపెజాయిడల్ రూల్స్ ఎక్కువ ఇచ్చిన క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కు 2 మెథడ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ విత్ 2 మెథడ్స్. వన్ ఈజ్ 1 to 9x square dx. ఓకేనా. ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సింప్సన్ రూల్ రెండు చేయండి. లిమిట్స్ ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్. నెక్స్ట్ 1 to 11 x square dx. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 10. ఇది కూడా ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సింప్సన్ రూల్. ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్ రూల్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2x square dx. ఇక్కడ n ఈక్వల్ టు 10. ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సింప్సన్స్ రూల్. నెక్స్ట్ -3 to 3 x power 4 dx. This also proved with Simpson. n is equal to 6. ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్ రెండు రూల్స్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 5 1/1 plus x dx. ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సింప్సన్ రూల్. ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సింప్సన్ రూల్. ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్ రూల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -5 to 5 x power 4 dx n equal to 0. దిస్ ఈజ్ ఆల్సో ట్రెపెజాయిడల్ రూల్స్, సింప్సన్ రూల్ రెండు మెథడ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సింప్సన్ రూల్ చెప్పిన. నెక్స్ట్ 1 to 1 x plus 2 dx. here n is equal to 5. it is also solved in ట్రెపెజాయిడల్, సింప్సన్స్ అండ్ ట్రెపెజాయిడల్. ఇవి రెండు మెథడ్స్ కన్ఫర్మ్ మీరు నేర్చుకోవాల్సిన రెండు మెథడ్స్, రెండు క్వశ్చన్లు ఎగ్జామ్లో ఉంటాయి. కానీ నెక్స్ట్ వన్ ఈజ్ 0 to 1 under root 1 minus x square dx. n is equal to how much? 4. ఇది కూడా ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్. ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 plus x dx. here n is equal to 6. ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్. అంటే ఇవి అడిగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్. ఇవే ఇస్తాడని కాదు, ఛాన్స్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్. ఓకే. ఇవి ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్ రూల్స్. ఇంటికి ఏమున్నాయి? ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 4 y dx. ట్రెపెజాయిడల్ అండ్ సింప్సన్ రూల్. అంటే దీనికి టేబుల్ ఇస్తాడు మీకు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 1/x plus 2 ఆల్రెడీ వచ్చేసింది. సేమ్. ఇంకేమున్నాయి? మ్యాక్సిమం ఈ క్వశ్చన్లను క్రాస్ అయ్యి మీకైతే రావు. అక్కడ ఓన్లీ లిమిట్ వాల్యూస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. అప్పర్ లిమిట్ వాల్యూ, లోయర్ లిమిట్ వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతాయి. రిమైనింగ్ అంతా సేమ్ ఉండే క్వశ్చన్సే ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఓన్లీ 5th యూనిట్. ఇక నెక్స్ట్ 6th యూనిట్. నెక్స్ట్ 6th యూనిట్. 6th యూనిట్లో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 6th. యూనిట్ 6thలో ఏం చేయాలంటే ఫస్ట్ డెఫినేషన్స్ వచ్చేసి యూనిట్ 6thలో ఆర్డర్ అండ్ డిగ్రీ. డిఫైన్ ఆర్డర్ అండ్ డిగ్రీ. డిఫైన్ ఆర్డర్ అండ్ డిగ్రీ. డిఫైన్ ఆర్డర్ అండ్ డిగ్రీ with example.
ఇది క్వశ్చన్. నెక్స్ట్ మీకు ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఆర్డర్ అండ్ డిగ్రీ చూసుకోండి. ఫైన్ ద differential equation of first one is y is equal to a power 7x plus b power minus 7x, a power 7x, b power minus 7x. y second one వచ్చేసి y equal to a power x plus b power minus x. third one is ఇదే మెథడ్, ఒకటే మెథడ్లో ఇస్తున్నా మీకు. వాళ్ళు ప్రీవియస్ ఇయర్లో మనకు లాస్ట్ 2 times జరిగాయి కదా, 2 times. ఓకే, y ఈక్వల్ టు ఏ పవర్ 3x ప్లస్ b పవర్ మైనస్ 3x. ఫోర్త్ వన్ ఈజ్ y ఈక్వల్ టు ఏ ప్లస్ b పవర్ x. ఈ మెథడ్లో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇందులోనే ఫైన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ప్రాబ్లమ్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయండి. మన ఫస్ట్ వీడియోలో 16 యూనిట్ ఫస్ట్ వీడియోలో ఉంటుంది. కన్ఫర్మ్ ఆర్డర్ డిగ్రీ మీద క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 3x b sin 3x. second one is y is equal to a cos 5x plus b sin 5x. third one is y is equal to a cos 4x b sin 4x, ఇలాంటి రోల్ చూసుకునేనా. నెక్స్ట్ హోమోజీనియస్ మెథడ్. ఇదేంటంటే పారామెట్రిక్ మెథడ్, అంటే ఎలిమినేటింగ్ ద ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఎలిమినేట్ చేసే మెథడ్. ఇవి కన్ఫామ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ వేరియబుల్ సపరేబుల్ మెథడ్. చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఏమంటాడు, సాల్వ్ అని అంటాడు. వేరియబుల్ సపరేబుల్ ఎలా ఐడెంటిఫై చెప్పాను, వీడియోస్లో చెప్పాను. మీకు ఇన్ కేస్ వీటికి సొల్యూషన్ వస్తలేవంటే మన వీడియోస్ అవి చూసి సొల్యూషన్స్ క్రియేట్ చేయండి. ఎందుకంటే సొల్యూషన్ చెప్తూ ఉంటే మళ్ళీ 2-3 hours అవుతాయి మొత్తం వీడియోస్. ఎక్స్ పవర్ వై డివైడ్ ఎక్స్ అంటే వేరియబుల్ ఎక్స్ వైపు ఎక్స్ వై వైపు వై చేయడం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1 + y² బై 1 + x². థర్డ్ వన్, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు √1 - y² బై √1 - x². fourth one is dy by dx equal to y by x. dy by dx is equal to what? Y by x. Next fifth one is dy by dx is equal to e power 2x plus y. Sixth one is dy by dx equal to e power x plus y plus x² into plus x² into e power y, x² into e power 5. నెక్స్ట్ ఇందులోనే 7th ప్రాబ్లం, dy by dx ఆఫ్ 1 + x² బై 1 + y². 1 + y², ఇవన్నీ ఒకటే, జస్ట్ మనకు డివిజన్లో ఇస్తాడు. ఏవో ప్రాబ్లం ఇది సేమ్, కాకపోతే మైనస్ ప్లస్లే డిఫరెంట్. అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం, x dy ప్లస్ y dx ఈక్వల్ టు 0. 10th one, dy by dx is equal to e power x plus
2y ఎనఫ్. ఇది వేరియబుల్ రేతులో 10 ప్రాబ్లమ్స్. ఈ యొక్క బాగా ఇవి ప్రాక్టీస్ చేయడం వస్తే మీకు ఈజీగా 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మెథడ్ హోమోజీనియస్ మెథడ్ చేయకండి. హోమోజీనియస్ మెథడ్లో హోమోజీనియస్ మెథడ్ బదులు ఎగ్జాక్ట్ చేయండి. ఓకేనా? హోమోజీనియస్ మెథడ్ ఏం చేయండి, మీరు ఎగ్జాక్ట్ మెథడ్ ఎక్కువ చేయండి. ఎగ్జాక్ట్ మెథడ్ చేయడం వల్ల ఫస్ట్ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈజీగా మనకి ఎగ్జామ్ అయిపోద్ది, ప్లస్ సొల్యూషన్స్ ఈజీగా ఉంటాయి. ఓకేనా? హోమోజీనియస్ మెథడ్ ఎగ్జాక్ట్ మొత్తం సేమే, కలిపే క్వశ్చన్స్ ఇస్తాను నేను. రెండు ఒకటే మెథడ్లో చేయొచ్చు. y² - xy + y² to dy/dx = 0. Homogeneous and exact. y² xy dx = x² dy. x² y² dx + 2xy dy = 0. ఇది కన్ఫర్మ్ హోమోజీనియస్. ఇవన్నీ హోమోజీనియసే, బట్ వీ డూ ది ఇన్ ఎగ్జాక్ట్ ఆల్సో. dx = 2xy dy. x³ + 3xy² dx + y³ + 3x² dy = 0. x³ - 3xy² dy dx + y³ - 3x² dy = 0. హోమోజీనియస్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇంపార్టెంట్. మళ్ళీ ఎగ్జాక్ట్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ఎగ్జాక్ట్ అవుతుందా కాదా అనేది మాత్రం ఒక హాఫ్ క్వశ్చన్ అవుతుంది, అది కూడా ఇంపార్టెంట్ వన్. ఎగ్జాక్ట్ అవుతుందా కాదా అని చెక్ చేయమని అడుగుతాడు, అక్కడ ఒకటి. నెక్స్ట్ ఎగ్జాక్ట్లో x⁴ - 2xy² + y⁴ dx - 2x² y - 4xy³ + sin y dy = 0. నెక్స్ట్ cos x - x cos y dy - sin y + y sin x dx = 0. నెక్స్ట్ xy² dy x³ + y³ dx = 0. x(1 - y² dx + 1 - x² dy = 0. x³ + y dx + y⁴ + x dy = 0. x² + y dx + y² + x dy = 0. ఇలా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, వీటికి ఎనఫ్. ఇవి చూసుకోండి. ఎగ్జాక్ట్ అండ్ హోమోజీనియస్ కలిపి ఒకటే మెథడ్ చేసుకోండి. మీకు ఫస్ట్ పారామెట్రిక్ ఒక క్వశ్చన్ వస్తుంది, వేరియబుల్ సపరేబుల్ ఒకటి వస్తుంది. హోమోజీనియస్ ఎగ్జాక్ట్గా ఒకటే మెథడ్ కాబట్టి 3 క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అని కూడా అడుగుతారు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 6th యూనిట్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఐఎఫ్ వాల్యూ డిఫైన్ ఐఎఫ్ అంటాడు. రైట్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఏంటిది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్? ఇది e⁻p dx. క్వశ్చన్స్కి వచ్చేస్తే మనం చాలా ఫస్ట్ క్వశ్చన్ dy/dx + 2y tan x = y².
ఇందులోనే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ బెర్నౌలిస్ రెండు కలిపి ఒకసారి ప్రిపేర్ ఇవ్వండి. లీనియర్ డిఫరెన్స్ ఇది బెర్నౌలిస్ ఈక్వేషన్ది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ dy/dx ప్లస్ y cot x ఈక్వల్ టు cos x. y cot x is equal to cos x. Next third one dy/dx plus y cot x is equal to cosecant x. Next fourth one dy/dx plus y is equal to cos x. Next x into dy/dx plus 2y is equal to log x. Next sixth one ఇది బెర్నౌలిస్ అండి. dy/dx plus y cos x is equal to y cube sin 2x. అండ్ ఇది బెర్నౌలిస్. నెక్స్ట్ ఇందులోనే ఇంకొన్ని క్వశ్చన్స్ dy/dx plus 2y tan x is equal to sin x. dy/dx plus y by x is equal to 1 by x power 5. Next dy/dx plus y is equal to e power minus x. 1 plus x square dy/dx plus xy is equal to x square. సో మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఎన్ని రాసినా వస్తూనే ఉంటాయి. ఓకే, ఓన్లీ ఇది హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్, రెడ్యూసిబుల్ లీనియర్ ఈక్వేషన్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. dy/dx ఇది రెడ్యూసిబుల్ బెర్నౌలిస్ ఈక్వేషన్, బెర్నౌలిస్ ఇది. నెక్స్ట్ dy/dx plus 2y tan x is equal to y square. నెక్స్ట్ వచ్చేసి ఇది బెర్నౌలిసే, dy/dx plus xy is equal to xy cube. నెక్స్ట్ వన్ dy/dx plus y tan x y square. సిక్స్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే మీరు మెథడ్ చూసుకోవాల్సిందే, ఎందుకంటే ఇది ఇంటిగ్రేషన్లో మనకి ఇది ఎగ్జాక్ట్గా ఇదే ఇంపార్టెంట్ అని చెప్పడం మాత్రం కొద్దిగా టఫ్ సిచ్యువేషన్. నెక్స్ట్ యూనిట్ 1లో ఇంకా కొద్ది కష్టం అండి, చెప్పడం మాత్రం కొద్ది కష్టమే. యూనిట్ 1 అండ్ యూనిట్ 2లో మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ రాసుకోవడానికి అంటే మొత్తం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే యూనిట్ 1 బేసిక్స్ క్వశ్చన్స్ మినిమం మీకు మీ దగ్గర ఉన్న బుక్స్లో ఇంపార్టెంట్ ఉన్నాయి చూసుకోండి. ఇవి గెస్ చేయడం కొద్దిగా కష్టం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ 3 మాత్రం కొన్ని చెప్తాను, చదవడానికి మీకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో ఇన్ కేస్ మీకు ఇంకా 1, 2లో కూడా కావాలంటే కామెంట్ చేయండి, అవి కూడా చెప్దాం. థ్యాంక్ యూ.